హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది రాయల్స్ తెలుగు డబ్బుడు వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో అవైలబుల్ గా ఉంది, డబ్బింగ్ కూడా బాగుంది. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి భయ్యా. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 39 to 45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక రాయల్ కింగ్డమ్ అయితే ఉంటుంది అనమాట. అది కూడా ఫిక్షనల్ కింగ్డమ్, మార్పూర్ అని చెప్పేసి ఫిక్షనల్ భయ్యా, రియల్ కింగ్డమ్ ఏం కాదు. ఆ రాయల్ ఫ్యామిలీకి చెందిన ప్రిన్స్ అవిరాజ్ సింగ్ అనే పర్సన్ అయితే చార్మింగ్ బట్ రెబలియస్ అనమాట. ఎక్కువగా రాయల్ ఫ్యామిలీ మీద జీవిస్తూ ఉంటాడు. పెద్దగా పనులు ఏం చేయడు. ఆ ట్రెడిషన్స్ కూడా ఫాలో అవడం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాడు అనమాట. అలాంటి వ్యక్తి లైఫ్ లోకి సోఫియా శేఖర్ అనే ఒక ఇండిపెండెంట్ ఉమెన్ అయితే వస్తుంది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది, తన లైఫ్ ఎలా మారింది, అసలు ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది తన లైఫ్ లో కన్నదే మీరు ఈ వెబ్ సిరీస్ లో చూడడం అయితే జరుగుద్ది. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్కల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యి అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ లో పెట్టుకోండి. అండ్ శుభం అండ్ హ్యాష్టాగ్ సింగిల్ మూవీ రివ్యూస్ కూడా మన ఛానల్లో పెట్టేసాం ఆల్రెడీ. ఇన్ కేస్ నోటిఫికేషన్ మిస్ ఉంటే ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి, లేదా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కూడా చెక్ చేయండి. అండ్ బ్లైండ్ స్పాట్ మూవీకి వెళ్దాం అనుకున్నా కానీ కుదరలేదు. మాక్సిమం నైట్కి వెళ్తాను, రేపు రివ్యూ అయితే పెడతా. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే టెక్నికల్ పరంగా అయితే వెబ్ సిరీస్ అయితే టాప్ నాచ్ భయ్యా. అందులో పేరు పెట్టడానికి లేదు, కానీ డ్రామా పరంగా నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఓకేష్ వెళ్ళిపోయింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫ్రెష్ ప్రమైజ్ అని చెప్పాలి. ప్రెసెంట్ నడుస్తున్న మోడర్న్ జనరేషన్ కి ఆ రాయల్ లవ్ స్టోరీ అన్నది కొంచెం మంచిగా సెటప్ చేసుకుని ఆ స్టార్ట్అప్ కల్చర్ని అయితే బాగా యూజ్ చేసుకున్నారు. దాని పరంగా మీకు ఆ ప్రమైజ్ అయితే వర్కౌట్ అవుద్ది. పైగా విజువల్ అప్పీల్ కూడా చాలా బాగుంటుంది. లైక్ రిచ్ సినిమాటోగ్రఫీ ఉంటుంది. ఆ గ్రాండ్ ప్యాలెస్ సిట్టింగ్స్ కానీ, అర్బన్ కాంట్రాస్ట్ కానీ సినిమాటోగ్రఫీ వైజ్ అయితే ఇచ్చి పడేశారని చెప్పాలి. చాలా రిచ్గా ఉంటుంది విజువల్స్ పరంగా, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు విజువల్స్ అయితే. ఇంకా స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. మెయిన్గా ఇషన్ కార్టర్ కానీ అండ్ భూమి పెడంకర్ కానీ వాళ్ళిద్దరూ మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ అయితే సాలిడ్ కెమిస్ట్రీ అయితే ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య కూడా. పర్ఫార్మెన్సెస్ అయితే టాప్ నాచ్ అయితే ఉన్నాయి. ఇంకా సపోర్టింగ్ క్యాస్టర్స్ కూడా బాగానే అనిపించారు. వెటరన్ యాక్టర్స్ ఉన్నారు లైక్ సాక్షి తన్వర్ గారు అండ్ జీనా తామాను. మంచి డెప్త్ ఉన్న రోల్స్ అయితే పడ్డాయి వాళ్ళకి. ఆ రోల్స్ పరంగా మీరు మంచి సాటిస్ఫై అయితే అవుతారు. వాళ్ళ పరంగా మీకు తెలిసి ఉంటాయి కనుక, వాళ్ళు తెలియకపోతే నేనేం చేయలేను భయ్య. నాకు తెలుసు కాబట్టి కొంచెం గొప్ప ఇంపాక్ట్ ఉంది నా మీద వాళ్ళ పర్ఫార్మెన్సెస్ గురించి అయితే. ఇంకా కొన్ని స్పెషల్ థీమ్స్ అయితే మెయింటైన్ చేశారు. ఈ సిరీస్ లో ఉమెన్స్ ఎంపవర్మెంట్ టచ్ చేస్తారు. కొన్ని స్టీరియో టైప్స్ అయితే బ్రేక్ చేస్తారు. అంటే ఒక ఫార్మేటిక్ వేలో వెళ్ళడం కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తారు అనమాట కొన్ని థీమ్స్ అయితే. అండ్ కొన్ని కల్చరల్ క్లాషెస్ కూడా ఉంటాయి. వాటి పరంగా కూడా థీమ్స్ అన్నింటినీ బాగా హ్యాండిల్ చేసి చూపిస్తారు భయ్య. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రెడిక్టబుల్ ప్లాట్ పాయింట్స్. డ్రామా అంతా కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. ఈ స్టోరీ అంతా కూడా ఎక్కడో ఫెమిలియర్ గానే ఉంది అన్న ఫీల్ అయితే వచ్చేస్తే, ఎందుకంటే చాలా చూసేసాం ఈ టైప్ ఆఫ్ డ్రామాస్ అనేవి. సో అందువల్ల వర్కౌట్ అవ్వదు. ఆ నరేషన్ అంతా కూడా ఓవర్ యూజ్డ్ భయ్య. చాలా సిరీస్ లో ఇదే టైప్ ఆఫ్ నరేషన్ చూసేసాం. అందువల్ల ప్రెడిక్టబుల్ గా ఉంటుంది మొత్తం అంతా కూడా. ఇంకా మొత్తం 8 ఎపిసోడ్స్ లో కూడా స్టార్టింగ్ 2 ఎపిసోడ్స్ అయితే ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది, కానీ తర్వాత డ్రామా ఎక్స్ప్లోర్ చేసి కొద్ది కొత్త క్యారెక్టర్స్ వచ్చి కొద్ది కూడా మీకు మరీ ఓవర్ గా స్ట్రెచ్ చేస్తున్నారన్న ఫీల్ వచ్చేస్తుంది. సబ్ ప్లాట్స్ ఎక్కువ క్రియేట్ అయిపోతాయి, అన్వాంటెడ్ క్యారెక్టర్స్ ఎక్కువ వచ్చేస్తుంది, ఆ సోది ఎక్కువ అయిపోద్ది అనమాట. అందువల్ల అంత ఇంట్రెస్టింగ్ వేలో అయితే అనిపించదు. కొంచెం పేసింగ్ ఇష్యూస్ అయితే ప్రాబ్లం అవుతాయి. ఇంకా ఓవర్ సబ్స్టెన్స్ అయితే ఒకటి తొప్పించుకుంది మళ్ళీ ఇందులో. అంటే లైక్ స్టైల్ అండ్ గ్లామర్ వీటికే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చుకుని ఆ ఎమోషనల్ డెప్త్ ఏదైతుందో దాన్ని దొబ్బెట్టారని చెప్పాలి సిరీస్ లో. మెయిన్ గా ఇలాంటి రొమాంటిక్ డ్రామాస్ కావాల్సింది రొమాంటిక్ పరంగా వర్కౌట్ అవుతుంది ఆబ్వియస్లీ, ఎలాగో తెలిసిందే. బట్ ఆ ఎమోషనల్ డెప్త్ ఏదైతుందో అది వర్కౌట్ అవ్వకపోతే చాలా కష్టం పోయి ఆ సిరీస్ కి కనెక్ట్ అవ్వలేము. ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం అదే ఈ సిరీస్ తో. ఆ ఎమోషనల్ డెప్త్ అన్నది అసలు వర్కౌట్ అవ్వదు. అందువల్ల సిరీస్ అసలు కనెక్ట్ అవ్వలేము అనమాట. నాకైతే అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం అనిపించింది, అందుకే యావరేజ్ అనిపించింది. మీరు కనుక ఒక రొమాంటిక్ డ్రామా చూద్దాము అనుకుంటే వితౌట్ ట్విస్ట్లు కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ ఇలాంటివి ఏం లేకుండా ఒక నార్మల్ ఫ్లాట్ రొమాంటిక్ డ్రామా చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ట్రై అని చెప్తా. నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఫ్యామిలీతో చూసేచ్చు భయ్యా, బట్ అక్కడక్కడ కొంచెం రొమాంటిక్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి, అవి స్కిప్ చేసుకోగలను అనుకుంటే ఫ్యామిలీతో చూసేయచ్చు, పర్లేదు. మీకు కనుక రివ్యూ వస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.